పూర్వకాలం నుంచి కూడా కుల వృత్తులు చేపడుతున్నటువంటి వారిని కూడా మరింత ముందుకు తీసుకెళ్లాలా. దానిలో మరి గీత కులాలు ఏవైతే ఉన్నాయో గౌడ, ఈడిగ, సెట్టుబల్జ, శ్రీశైన, ఏత ఈ కులాలు అంటే కళ్ళు గీత మీద ఆధారపడినటువంటి కులాలకి ఆర్థికంగా వారికి పరిపుష్టినిస్తూ వారి యొక్క అభివృద్ధిలో మనం మంచి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోటి ఏదైతే వారు జీవో నెంబర్ 13 ఇచ్చి ఆ 13 ద్వారా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ యొక్క హామీ ఈ యొక్క మద్యం పాలసీలో 10% ఈ యొక్క గీత కులాలకి ఇచ్చి ఆ యొక్క గీత కులాలని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించిన దాంట్లో 330 షాపులు ఈ రాష్ట్రంలో గీత కులాలు కేటాయిస్తే దానిని ఓర్వలేనటువంటి జీర్ణించుకోలేనటువంటి వైసీపీ వాదులు, వైసీపీ సానుభూతిపరులు ఇష్టారీతిన వాటి మీద కేసులన్నీ వేసి మరి కనీసం టెండర్లు కూడా పడ్డానికి లేకుండా ఇది క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది, మీరు టెండర్లు వేస్తే డబ్బులన్నీ పోతాయని వారిని భయపెట్టే విధంగా ఏదైతే నిర్ణయం చేస్తూ ఉన్నారో, కేసులు వేస్తూ ఉన్నారో ఒకసారి అదంతా కూడా పరిశీలన చేసినట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మరి బీసీ మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో గీత కార్మికులందరూ కూడా వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, అయ్యా మేము దశాబ్దాల కాలంగా, శతాబ్దాల కాలంగా ఈ యొక్క కుల వృత్తుల మీద ఆధారపడి ఉన్నాం, నేడు తాడి చెట్లు ఎక్కే దాంట్లో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, మా పిల్లలంతా కూడా కాస్త చదువుల మీద కూడా వెళ్తా ఉన్నారు, తాడి చెట్లు కూడా సరైన రీతిలో ఉండట్లేదు, మాకు మరి ఈ యొక్క వ్యాపారంలో కూడా అవకాశం కల్పించండి అని చెప్పేసానంటే దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే కుల సంఘాల నుంచి అనేక మార్లు కలిసి అనేక విజ్ఞాపనలు చేసినా కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకపోతే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కులాల మీద ఉన్నటువంటి ప్రేమతోటి మీకు నేనున్నాను తోడుగా అని చెప్పేశారని వారు ఆ రోజు మాట ఇవ్వటం, దాని తర్వాత మరి ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క యువనేత నారా లోకేష్ గారు పాదయాత్ర యువగళం పాదయాత్రలో ఉండగా గోపాలపురం నియోజకవర్గంలో వారు గీత కులాలతోటి సమావేశమైనప్పుడు దాని మీద మరొకసారి మాట్లాడితే ప్రభుత్వమే మద్యం రన్ చేస్తూ ఉంది, పాలసీ ఏదైనా కూడా ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని ఏదైతే మాట ఇచ్చున్నారో వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు గీత కులాలకి 10% కేటాయిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క అనుచరులు, వారి యొక్క పార్టీ వాదులంతా కూడా గీత కులాల మీద కక్షగట్టి అత్యంత దుర్మార్గముగా వీటి మీద కేసులు వేయటం అంటే ఎంత దుర్మార్గం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. దాంట్లో 20 పిటిషన్లు పడితే ఆ 20 పిటిషన్లో 12 పిటిషన్లో వైసీపీకి చెందినటువంటి వ్యక్తులు వేయటం అనేది ఎంత కక్ష కట్టుంటే ఈ కులాల మీద ఈ పని చేసుంటారు. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నవదు అన్నట్టుగా మీరు అధికారంలో ఉండగా మిమ్మల్ని అడిగితే మీరు చేయలేదు. మరి పెద్ద మనసుతోటి ఈ యొక్క కులాల మీద ప్రేమతోటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజున చేస్తే దాన్ని సంతోషించాల్సింది పోయి ఈ కులాలకి సపోర్ట్ చేయాల్సింది పోయి మీరు అడ్డుకునేందుకు ఈ రకమైనటువంటి కేసులు వేస్తారా? ఆ కేసులు వేసినటువంటి వారిని ఒక్కసారి కనుక చూస్తే ఒకటి ఎవరైతే ఈ కే రఘువీర్ అనేటువంటి వ్యక్తి ఓఎంఆర్ లా ఫార్మ్స్ పెట్టుకుని వైసీపీలో ఇతను మరి వైసీపీ ముఖ్య నాయకులు అందరికీ కూడా న్యాయ సలహాదారుగా ఉంటూ కూటమి ప్రభుత్వం మీద కేసులు వేయడమే ఇతను పనిగా పెట్టుకున్నాడు. గతంలో ఇతను వైసీపీ అధికారంలో ఉండగా గవర్నమెంట్ లీడర్గా జీపీగా ఇతను పనిచేసినటువంటి చరిత్ర ఉంది. తర్వాత ఓ మనోహర్ రెడ్డి ఇతను కూడా వైసీపీ సానుభూతిపరుడు. వేదుల వెంకటరమణ ఇతను కూడా వైసీపీ సానుభూతిపరుడు. పి పరమేశ్వరరావు ఇతను కూడా వైసీపీ హయాంలో స్టాండింగ్ కౌన్సిల్లో చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా శ్రీమన్నారాయణ ఇతను వైసీపీ సానుభూతిపరుడు. రత్నాంగ ఫణిరెడ్డి ఇతను వైసీపీ సానుభూతిపరుడు. ఐశ్వర్య నాగుల మరి వీరు వైసీపీ హయాంలో స్పెషల్ జీపీగా పనిచేస్తున్నటువంటి వారి దగ్గర అసిస్టెంట్ అడ్వకేట్గా పనిచేస్తున్నారు. వీరితో పాటుగా విఆర్ రెడ్డి కొవ్వూరి గారు వైసీపీ హయాంలో స్టాండింగ్ కౌన్సిల్ చేసి ఏపీ ట్రాన్స్కోలో లీగల్ అడ్వైజర్గా కూడా వీరు పనిచేసినటువంటి చరిత్ర ఉంది. సి ప్రకాష్ రెడ్డి గారు ఈయన వైసీపీ
సానుభూతిపరుడు. కిరణ్ తిరుమల శెట్టి వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖలో ప్రభుత్వ తరపున ఈయన న్యాయవాదిగా పనిచేసినటువంటి వ్యక్తి. జిఎల్ నాగేశ్వరరావు ఈయన వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూలో జీపీగా చేసినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా ఎక్కడైతే మరి ఐశ్వర్య నాగులు అనేటువంటి వారు వైసీపీ లీగల్ సెల్లో క్రియాశీలంగా పనిచేస్తూ ఉన్నటువంటి మహిళా నేత, టీడీపీ నేతల మీద, మున్సిపల్ ఎన్నికల మంత్రి మీద ఛాలెంజ్ చేస్తూ కేసులు వేసినటువంటి వ్యక్తి ఈవిడి. అదేవిధంగా విఆర్ రెడ్డి కొవ్వూరి కడపకు చెందినటువంటి ఇతను వైసీపీ స్టాండింగ్ కౌన్సిల్లో ఏపీ ట్రాన్స్కోలో లీగల్ అడ్వైజర్గా పనిచేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో బినామీ పేర్లతో పెద్ద ఎత్తున పనులు చేపట్టినటువంటి వ్యక్తి ఇతను. ఎంపీ ఎవరైతే బాబాయ్ గొడ్డలపోటులో భాగస్వామి అయినటువంటి అవినాష్ రెడ్డికి అత్యంత అనుచరుడు, సన్నిహితుడు ఇతడు. మరి ఇలాంటి వ్యక్తులు. అదేవిధంగా ఎవరైతే గుంటూరుకు చెందినటువంటి జిఎల్ నాగేశ్వరరావు ఉన్నాడో ఇతను రెవెన్యూ డీజీగా పనిచేస్తూ జీపీగా విజయసాయిరెడ్డికి, అంబటి రాంబాబుకి, పేర్నాని కేసుల్ని ఇతను ప్రత్యక్షంగా హ్యాండిల్ చేస్తున్నటువంటి వ్యక్తి. అంటే ఏమి మీరు ఇక్కడ మెసేజ్ ఇస్తా ఉన్నారు ఈ యొక్క కులాలకి? మీరేమీ పెట్టింది లేదు, చేసింది లేదు. గౌడ్ కార్పొరేషన్ పెట్టారు, సెట్టిబల్జ్ కార్పొరేషన్ పెట్టారు, ఈడిగా కార్పొరేషన్ పెట్టారు, యాతా కార్పొరేషన్ పెట్టారు, శ్రీశైన్ కార్పొరేషన్ పెట్టారు. ఒక్క పైసా అయినా ఈ కులాలకి ఇచ్చినటువంటి 5 ఏళ్లలో చరిత్ర ఉందా? ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు కానీ నీ పార్టీ నాయకులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కార్పొరేషన్లు పెట్టారు, చిల్లు కావ లేకుండా చేశారు. కార్పొరేషన్ అంతకుముందు టెడ్డీ ట్యాపర్స్ తోటి ఉండి మరి ఏదైతే టెడ్డీ ట్యాపర్స్ కార్పొరేషన్ 5 కులాలకి దాదాపు 250 కోట్ల రూపాయలు ఖర్చు చంద్రబాబు నాయుడు గారు ఉండగా 2014-19లో ఖర్చు పెడితే మీరు కులానికో కార్పొరేషన్ పెట్టి ₹1 కూడా విధించకుండా ఈ కులాల్ని ఘోరంగా మోసం చేసి అణగదొక్కినటువంటి చరిత్ర మీది. మరలా ప్రజలంతా కూడా మరి ఏదైతే వరాలు ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరలా అధికారంలో తీసుకొచ్చిన తర్వాత వారు ఈ కులాల ఆర్థిక అభివృద్ధి కోసం పాటుపడేందుకు పనిచేస్తూ 10% షాపులు 330 షాపులు ఇస్తే వీటిని కూడా అడ్డుకునేందుకు మీరు సిద్ధమయ్యారంటే ఏ మెట్టట్టు మిమ్మల్ని ఎక్కడ కొట్టాలో మీరే చెప్పాలని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మీకు చేతనైతే, మీకు సత్తు ఉంటే మీరు ఈ కులాల్లో ఉన్నటువంటి పేదలకే డీడీలు తీసి ఇచ్చి వాళ్ళకి సహాయం చేయాల్సింది పోయి ఏదైతే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి, ఈ కులాలను ఇంకా 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 అణగదొక్కడానికి మీ మనుషులతోటి కేసులు ఇప్పిస్తా ఉన్నారంటే మీకు బీసీలంటే ఎంత కసి, ఎంత పగ ఉన్నాయో ఈ కేసులతోటే సుస్పష్టమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇదే రీతిన పోతా ఉంటే, ఇదే రకంగా పోతా ఉంటే ఏదైతే రేపల్లెలో 14 ఏళ్ల బాలుడు అమర్నాథ్ గౌడ్ని మరి అతి కిరాతకంగా నోటిలో గొడ్ల కుక్కేసి కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి అతి కిరాతకంగా అమానవీయంగా చంపేస్తే ముఖ్యమంత్రిగా నువ్వు కనీసం పలకరింపుకు రానటువంటి చరిత్ర అది చూసినటువంటి ఏ గౌడు బిడ్డ నీకు ఓటేయకుండా నిన్ను 11 సీట్లకు మరి ముగించారు. మరి అది మనసులో పెట్టుకున్నా నువ్వు ఇంకా 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 ఇదే రకంగా చేస్తే రానున్న రోజుల్లో నీకు 11 సీట్లు కూడా రానటువంటి పరిస్థితి, పులివెందుల్లో కూడా నీకు గోరీ కట్టేటువంటి పరిస్థితి రానుంది. జగన్మోహన్ రెడ్డికి గుర్తు పెట్టుకో అని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో గడిచినటువంటి 2014-19 కాలంలో వేల కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెడితే ఒక నయా పైసా నువ్వు ఖర్చు పెట్టకుండా అమ్మఒడి ఇచ్చాను, లేకపోతే రైతు భరోసా ఇచ్చాను, లేకపోతే కాపు కార్పొరేషన్లో ఇచ్చానని అందరికీ ఇచ్చి లెక్కలు చూపించి బీసీలందరినీ కూడా తీవ్రంగా మోసం చేసి అన్యాయం చేశావు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మరలా వచ్చాక దాదాపు 38,000 కోట్ల రూపాయల బడ్జెట్లో పెట్టి ఈ కులాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే చూసి వారవలేక అవాకులు చెవాకులు పేలుతూ మరి ఈ రకంగా నువ్వు చేస్తా ఉన్నావు. ఇదే కులాల్లో ఉన్నటువంటి వారిని ఇదే పార్టీల్లో మరి కేంద్రంలో లోక్సభ పంపిన, రాష్ట్రంలో అసెంబ్లీలో తీసుకొచ్చిన, మంత్రులు చేసిన ఇక్కడ ఒక గౌరవాన్ని నిలబెడతా ఉన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. కానీ నువ్వేం చేసావు?
ప్రతిపక్ష నేతల ఇళ్ల మీదకి పంపించి దాడులు చేపించి బూతులు తిట్టించి రాష్ట్ర ప్రజానీకమంతా ఈ కులంలో పుట్టినందుకు సిగ్గుపడే విధంగా తయారు చేసావు జోగి రమేష్ లాంటి వాళ్ళందరినీ కూడా. ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో రోడ్ల మీదకి వచ్చినప్పుడు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. ఏ బీసీ కాలనీకి వెళ్ళినా, ఏ బీసీ బిడ్డను పలకరించినా చెప్పులతో నీకు స్వాగతం పలికేటువంటి రోజులు అతి దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఓటుతో కొట్టారు, 151 నుంచి మధ్యలో 5 మీకి 11 మిగిల్చారు. ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. అయినా బుద్ధి లేకుండా ఇంకా 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 అణగదొక్కుతూ బీసీలని ఈ రకంగా నువ్వు ఇబ్బంది పెడితే, గీత కులాలని ఈ రకంగా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ 11 సీట్లు కూడా రావు అనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఖబర్దార్. నువ్వు గనక కేసులన్నీ కూడా విత్డ్రా చేయించకుండా, బీసీలు గనక బహిరంగ క్షమాపణ చెప్పకుండా రోడ్ల మీదకి వస్తే గనక ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వస్తే అక్కడికి గౌడ జాతి బిడ్డలందరూ కూడా నిన్ను తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. గతంలో కూడా ఇదే మాదిరిగా అనేక సార్లు నువ్వు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ యొక్క గౌడ దుకాణాలని ఊరికి 100 మీటర్ల దూరంగా పోవాలని 4000 దుకాణాలని కనుమరుగయ్యే విధంగా చేసావు నువ్వు. అదేవిధంగా ఎక్సైజ్ అధికారులకి గౌడ జాతి ఎవరన్నా తాళ్ళు ఎక్కితే హింసించి తాళ్ళు ఎక్కకుండా నువ్వు అధికారంలో ఉపయోగించి వారి యొక్క జీవితాల్ని నాశనం చేసినటువంటి చరిత్ర నీకుంది. గుర్తుపెట్టుకో, ఇది కూటమి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, బీసీల ప్రభుత్వం, బీసీల కోసం పనిచేసే ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి ఎన్ని అడ్డు పొల్లలేసినా 10% ఆగేది లేదు, బీసీల అభివృద్ధి ఆగేది లేదు. ఖచ్చితంగా నీకు సమాధి కడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఈ యొక్క బీసీల కోసం ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా గీత కులాల కోసం 10% కేటాయించారో వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, పాదాభివందనం చేసుకుంటూ రానున్న రోజుల్లో ఈ కులాలకి మరింత చేదోడు వాదోడుగా మీరు ఉండాలని మీ వెంట మేమంతా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్.